నిన్న ఒక మావోయిస్ట్ టాప్ లీడర్ టాప్ కమాండర్ పాపారావు గారు లొంగిపోవడం జరిగింది. ఆయన మరో 17 మందితో లొంగిపోయిండు. దాంట్లో 7గురు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు ఆయన లొంగిపోవడం జరిగింది. పాపారావు మీద 25 లక్షల రివార్డ్ ఉన్నది. హూ ఇస్ పాపారావు? ఇగో ఈయనే ఆ పాపారావు. ఆయన దాదాపు ఒక 17 మంది విత్ గన్స్ ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. అందులో 7గురు మహిళలు ఉన్నారట. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు మంగళవారం మావోయిస్టు పోలీసుల ముందు ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. దండకారణ్యం నుంచి తుపాకులతో వచ్చిన పాపారావు అతని బృందాన్ని బలగాలు ప్రత్యేక బస్సులో జగ్దల్పూర్ తరలించాయి. బుధవారం ఉప ముఖ్యమంత్రి సమక్షంలో మొత్తం 18 మంది సభ్యులను మీడియాకు చూపించబోతున్నారు. లొంగిపోయిన వారిలో 7గురు మహిళలు ఉన్నారు. సుకుమా జిల్లా పుట్టపాడు గ్రామానికి చెందిన పాపారావు గత 25 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తుండు. అతని భార్య ఊర్మిళ పామేడు ఏరియా కమిటీ కమాండర్గా పనిచేస్తూ జనవరిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆయన భార్య పాపారావు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అతనిపైన సుమారు 25 లక్షల రివార్డు ఉన్నది. 2010 తాడిమెట్లలో సిఆర్పిఎఫ్ బలగాలపై జరిగిన దాడిలో 76 మంది పోలీసులు చనిపోయారు. ఆ ఘటనలో పాపారావు ప్రధాన నిందితుడు. బీజాపూర్, సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన పలు విధ్వంసకర ఘటనలలో పాపారావు సూత్రధారుడిగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ పాపారావు లొంగుబాటు పెద్ద విజయం. దండకారణ్యంలో ప్రస్తుతం పాపారావు తప్ప పెద్ద నాయకుడు ఎవరూ లేరు. మార్చి 31 నాటికి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోని మావోయిస్టులు కూడా లొంగిపోతారు. దేశంలో మావోయిస్టులు అనేవారు ఉండరని ఆయన పేర్కొన్నారు. మరి వేర్ ఈజ్ గణపతి? ఆయన ఎక్కడున్నారు? ఆయన మావోయిస్టు టాప్ కమాండర్, మొదటి తరం నాయకుడు. ఇప్పుడు అదే తరానికి చెందిన మల్లా రాజిరెడ్డి లొంగిపోవడం జరిగింది. సరే, నేను అరెస్ట్ అయినా లొంగిపోలేదు అంటున్నాడు ఆయన. కానీ గణపతి ఎక్కడున్నారు అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆయన దేశంలోనే ఉన్నాడా, విదేశాల్లోకి వెళ్ళిపోయిందా? నేపాల్ అంటున్నారు, ఫిలిప్పీన్స్ అంటున్నారు, రకరకాల పేర్లు చెప్తున్నారు. సో ఆయన ఇంకా ఎక్కడున్నారో క్లారిటీ లేదు. మార్చి 31 డెడ్ లైన్ దగ్గరలో ఉంది. ఇవాళ 25, ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. మధ్యలో 5 రోజులు ఉంది. సో ఈ 31 రోజు మరి అమిత్ షా ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో చూడాలి. అల్టిమేట్గా కేంద్రం అయితే అనుకున్నది సాధించింది. ఎందుకంటే రాజ్యం బలమైంది. అన్ని రకాల టెక్నికల్గా ఆయుధాల పరంగా అన్నింట్లో బలమైనటువంటి రాజ్యం. అనుకుంటే ఏదైనా సాధ్యమే. సో అదే వాళ్ళు సాధించారు. ఇందులో మనం గొప్పగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. వాళ్ళు అనుకున్నది సాధించినారు. 100% 31 వరకు సాధ్యం అవుతుందా కాదా అన్నది పక్కన పెడితే ఆల్మోస్ట్ 100%కి వాళ్ళు రీచ్ అయినట్టే కనబడుతున్నది. దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది, మావోయిస్టు పార్టీని, మావోయిస్టులని ఫిజికల్గా మీరు తీసేసే ప్రయత్నం చేశారు, బాగానే ఉంది. కొంతమంది అరెస్ట్ అయినారు, లొంగిపోయినారు, చంపేసినారు, చనిపోయారు, ఏదో ఎన్కౌంటర్ ఏదో జరిగింది, మొత్తానికి అయిపోయింది. కానీ మరి ఆ మావోయిజం అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మావోయిజం అన్నది ఒక పేరు. సోషలిజం అంటారు ఇంకొక యాంగిల్లో, ఇంకో కమ్యూనిజం అంటారు, ఇంకోటి అంటారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పోరాటాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? విప్లవం అనేది ఎందుకు వచ్చింది? ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో, సో అక్కడి నుంచి వాళ్ళు ఆ పంథాన్ని ఎంచుకుంటారు, ఆ ఇజాన్ని ఎంచుకుంటారు. మీరు ఆ మావోయిజం అన్నదే కాదు. ఇప్పుడు ఇవాళ మావోయిజం నిన్నటి దాకా ఉందేమో, 31 దాకా ఉంటుందేమో, 31 తర్వాత ఇంకో ఇజం వస్తుందేమో. సో కాబట్టి ఈ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది, దేశంలో పేదరికం లేకుండా చేయండి, దేశంలో ఆర్థిక సమానత్వం కల్పించే ప్రయత్నం చేయండి, దేశంలో ప్రతి విషయంలో సమానత్వం కల్పించే ప్రయత్నం చేయండి. భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో ఆ పీఠికలో ఉన్న ప్రధానమైనది ఏంటి? టోటల్ సోల్ ఏంటి భారత రాజ్యాంగానికి? సమానత్వం. ఆ సమానత్వం లేకపోవడంతో ఈ ఇజాలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఆ దిశగా ప్రయత్నం చేయండి. మార్చి 31 కాదు, ఎప్పటికీ ఏ ఇజము ఉండదు.